తప్పించుకోవచ్చు కానీ నా చేతులు మాత్రం తప్పించుకోగలను. సరేరా చెట్టు లెక్క గలవా పెద్ద చెట్టు బాపగలవా చెట్టు లెక్క గలవా ఈ అరణ్య మార్గం అంతా పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద చెట్లు అంటే ఏమి చెట్లు తెల్ల చందనమ్మ చెట్లు. తెల్ల చందనం వస్తుగా చూసాము. తెల్ల చందనం లేదే. తెల్ల చందనంతో లేదా? ఏమో మీరు తెల్ల చందనమా అంటే తెల్ల చందనం అనగా ఈ భక్తులు చూసారంటే ఏదో ఇళ్ళ దగ్గర తింటున్నాయి మునగ చెట్టు. అంటే మునగ చెట్టు లారీ కొమ్మకెక్కి ఇగురు కోసుకొని రావాలా. ఎట్లా తిరిగి నడుములు ఇరిగిపోవాలా, చేతులు ఇరిగిపోవాలా, అంతే కదా. నా ఎంట కూడా రాకూడదు అని నీ ఉద్దేశము. అవును కదా. చెట్లు గిట్లు ఏమి ఇబ్బంది ఏం లేదు. మన రాజపేట కాడ నారాయణ నెల్లూరు యాపాన్ ఎక్కిన నేను నాతో పెట్టుకుంటే నువ్వు ఎట్లా యాపాన్ని కూడా ఎక్కేస్తా నేను. అది గుర్తుందో లేదో కానీ అంగబడే చెట్టు అంటే నేనేమి తగ్గమని కాదు. సరే సరే ఆ మునగ చెట్లు పోయి కొన కొమ్మలకి పోయి కోసుకున్నావా నీవు ఏ పని చెప్పినా కూడా చేస్తాను ఇప్పుడు. ఎందుకంటావా నువ్వు నా కవచం కావాలా, అందువరకు నువ్వు ఏం పని చెప్పినా చేస్తా. సరే కానీ బాగుంది. చెట్టు ఎక్కగలనే ఎత్తైన పుట్ట అంటే ఆ పుట్టలో 7 శిరస్సులు కలిగిన నాగేంద్రుడు ఉన్నాడు. 7 శిరస్సులు నాగేంద్రుడు. అటువంటి నాగేంద్రుడు తరిమి అడవంతా తిరిగి పట్టుకొని వచ్చి నాకు ఇస్తావా? పుట్టలో చేయి పెట్టి ఆ నాగేంద్రుడు తెచ్చి నీకేమో చేస్తావా అంటే నాగేంద్రుడు అంటే 7 శిరస్సులు నాగేంద్రుడు కూడా నాకు పడగ కింద బాన్ వేశాడు, పడగ నీడ పెట్టాడు. ఏమనుకున్నావు నువ్వు అంటే? నేను ఎవరనుకున్నావు? అందుకు నువ్వు పోతావని ఉండవు, నేను పోయేవాడి కాదు.
బావరి ఇప్పుడు నాగేంద్రుడు 7 చూసావు నాగేంద్రుడు కూడా ఇప్పుడే తీసుకొస్తా చూడు ఇక్కడ అవునా బావరి పుట్టలేకగలనే నాగేంద్రుడు అరణ్య మార్గంలోకి వెళ్ళి పాములు కూడా తెచ్చావంటే నా మహిమ నీకు ఇంకా తెలియలేదా సాధ్యమైన వాడిని కాదు. ఆగబడే. ఇలా అయితే నీకు సావు నీ కళ్ళు చూడలేను. ఆహా. నీ సావు నీ కళ్ళు చూడాలంటే అసలైన పని ఇప్పుడు పెడతారు. కాదు నా సావు నువ్వు కళ్ళు చూడాలా 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 అని అనుకుంటూనే ఉన్నావు కానీ నన్ను నా సావు ఎందుకు తెలుసా? సాధ్యం కాదులే కానీ ఇప్పుడు నేను పెట్టే పని అనగా అర్హర నాథులు కూడా సాధ్యం కాని పని. ఏం పని ఉంది? అలనాడు మహాభారత యుద్ధంలో ఒక అర్జునుడికి మాత్రమే సాటి. అంటే భీష్ముడు మూతపడిపోతే అర్జునుడు పాతాళగంగ నుంచి తెచ్చిన నీలకంఠములు అడుగుతాం. చెప్తాను విను. దానికి మించిన సాటి ఏ పని లేదు అంతే కదా. కానీ కొన్ని పనుల చేసి అలనాడు అర్జునుడు తెచ్చున్నాడు కదా. అంటే ఈ అడివంతా తిరిగి తిరిగి అలసటగా ఉంది, దాహం వేస్తున్నది. అవును. ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ తాగేస్తాం అనిపిస్తున్నది. అవును. అట్లా నీళ్ళు తాగేదానికి కాదు, నువ్వు పాతాళగంగ నుంచి తెచ్చిన నీళ్ళు అయితేనే తాగుతా. అవును. ఇప్పుడు ఈ ప్రతిజ్ఞ. అవును. అటువంటి నీరు కనుక తేవాలి. అవునా మామని అలనాడు అర్జునుడే నీలగడ్డలు తెచ్చిచ్చాడంటే నేను మహావిష్ణువును. నేను అనుకుంటే ఎక్కడైనా నీలగడ్డలు అక్కడెక్కడే వచ్చేస్తాయి. ఏమనుకున్నావు బామని నాతో వింటున్నాడే. నీవు చెప్పినట్లే నీవు చెప్పినట్లే అభామా నీరు చేయవాడే. ఇప్పుడు మనస్ఫూర్తిగా నీలకంఠములు కూడా భూమి లోపల నుంచి తెచ్చిస్తాను. ఇప్పుడైనా పెళ్లి చేసుకోవాలి కదా. ఎవరు చెప్పారు? అవునా? అంటే నువ్వు పొద్దుపోలేదు కాబట్టి చూడు, నీవు నా చేతిలో మాత్రం ఈ రోజు తప్పించుకొని పోలేవు. ఇక్కడ కాదు, తిరుపతి మీద కూడా తప్పించుకొని పోలేవు నా చేతిలో. అంత సులభంగా ఉండాలనుకున్నావా?